అట్లుండాలా? ఏం లేదు సార్. నేను సర్ రైట్స్ సంస్థ మీ ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అసలు? సో ఫైట్ ఫర్ రైట్స్. సో సంస్థ పేర్లోనే ఉన్నాయి. సో హక్కుల కోసం పోరాటం. ఏం డిపార్ట్మెంట్ అంటే ధడానా, వాళ్ళకి మీరు ధడానా, లేదు వాళ్ళంటే మీకు ధడానా? మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధికారులకు భయపడము. సో అధికారులను భయపడము. మనకు జరిగిన అన్యాయం మీద ఎంతటి అధికారులైనా నిలదీసేందుకు సిద్ధపడతాం. మరి ఈరోజు కోర్టులనే మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. స్థానం ప్రశ్నించడం అంటే ఆషామాష విషయం. సో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో 100% మనం అక్కడ తప్పిదం జరిగిందని నిర్ధారించి ఆర్టీఐ యాక్టివిస్ట్గా మారడానికి ఏం అసలు కారణాలు ఏంటి? శక్తివంతమైన చట్టం సమాచార హక్కు చట్టం. అసలు ఆర్టీఐ అనే సమాచార హక్కు చట్టం అనేది ఎలా పనిచేస్తుంది? దాని గురించి నిజంగా వజ్రాయుధంలా సామాన్యులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్టీఐ తెలిసిన వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. మరి ఈరోజు ఈ సమాచార హక్కు చట్టాన్ని అడ్డం ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తున్నారో ఇవ్వాలా అని చెప్పేసి ఫస్ట్ అధికారే కదా తనకు నేను కావాలంటే మీకు అర్థం ఇస్తాను దీన్ని వదిలేయండి అని చెప్పి ఎవరు బేరం ఆర్టీఐ అనేది ఒక ఫుల్గా ఇంప్లిమెంట్ అయితే అవినీతి ఉండదు అనే అభిప్రాయం మీకు ఉందంటారు. సో చట్టం సక్రమంగా అమలైతే 90% అవినీతి వెలికిస్తారు. అవినీతిని అరికట్టడానికి శాఖ, సో విజిలెన్స్, దేశ భద్రతకు సంబంధించిన సమాచారం, ప్రాణహాని కలిగే సమాచారం, ఇలాంటి ఒక పౌరుడు ఎక్కడైనా సమాచారం కోసం దరఖాస్తు చేసేయగలుగుతాడు. సమాచార హక్కు చట్టం మీద విరివిగా పుస్తకాలు ముద్రించి మీరు గీతాంజలి హ్యాండీక్రాఫ్ట్ అనేది ఒకటి బిజినెస్ పెట్టుకున్నారు. మరి ఆ బిజినెస్ బాగా చూసుకోకుండా ఉద్యమాలు చేయాలనేది నా కోసం చేస్తే నాతోనే ఆగిపోతుంది. సో ప్రజల కోసం చేస్తే జీవితాంతం వాళ్ళ దృష్టిలో ఉండిపోతుంది. డిపార్ట్మెంట్ టార్గెట్ చేస్తున్నారని ఎక్కువగా బయట. వెల్కమ్ టు D3 న్యూస్. ఈరోజు ఫైట్ ఫర్ రైట్స్ సంస్థ అధ్యక్షులు కేపీ రాజు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ ప్రత్యేక ఇంటర్వ్యూకి వచ్చినందుకు ఆహ్వానిస్తూ, మరి కేపీ రాజు గారు ఏం చేస్తున్నారు, మరి ఆయన చేసిన ఫైట్ ఫర్ రైట్స్ సంస్థ ద్వారా మరి ఎలా ముందుకు వెళ్తుంది, వాళ్ళ జర్నీ ఏంటి అనే విషయాలు తెలుసుకోబోతున్నాము. నమస్తేనా? నమస్తే సార్. చాలా సీరియస్గా ఉన్నట్లున్నారు. ఏం లేదు సార్, నేను సహజంగానే ఉంటాను ఇప్పుడు. ఓకే. ఈరోజు మరి ఫైట్ ఫర్ రైట్స్ ఎలా ముందుకు వెళ్తా ఉంది? ఫైట్ ఫర్ రైట్స్ సంస్థ మీ ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అసలు? సో ఫైట్ ఫర్ రైట్స్, సో సంస్థ పేర్లోనే ఉన్నాయి. సో హక్కుల కోసం పోరాటం చేయడం. అంటే ఎలాంటి హక్కులు? అంటే ఇప్పుడు హక్కులు అంటే చాలా ఉన్నాయి సంస్థలు. ఇప్పుడు ఎన్నో సంస్థలు ఉన్నాయి. మరి అందరూ కూడా హక్కుల కోసమే చేస్తూ ఉన్నామంటారు. సో మీరు ఎలాంటి హక్కుల కోసం? ఫండమెంటల్ రైట్స్ అంటే మనకు రాజ్యాంగంలో కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు. ఆ హక్కులకు భంగం కలిగినప్పుడు 100% ఫైట్ చేస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. కేపీ రాజు అంటే డిపార్ట్మెంట్లో కొద్దిగా భయం, దడ అన్నట్ల కొన్ని చోట్ల మీరు వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తూ ఉంది. మరి ఏం డిపార్ట్మెంట్ అంటే దడానా, వాళ్ళకి మీరు దడానా, లేదు వాళ్ళంటే మీకు దడానా? సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధికారులకు భయపడము. సో అధికారులను భయపెట్టము. మనకు జరిగిన అన్యాయం మీద ఎంతటి అధికారులైనా నిలదీసేందుకు సిద్ధపడతాం. మరి ఈరోజు కోర్టులనే మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి న్యాయస్థానం ప్రశ్నించడం అంటే ఆషామాష విషయం కాదు. మరి అంత దూరం ఎందుకు పోతా ఉంది? మరి కోర్టులనే ప్రశ్నించేంత వ్యవస్థ ఎందుకు ఉందంటారు ఈరోజు? సో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాన్ని 100% మనం అక్కడ తప్పిదం జరిగిందని నిర్ధారించిన తర్వాత సో ఫైట్ చేయడము, న్యాయం కోసం ఉద్యమించడము తప్పు కాదు.
మరి కేపీ రాజు అనే వ్యక్తి మరి ఆర్టీఐ యాక్టివిస్ట్గా మారడానికి అసలు కారణాలు ఏంటంటారు? సో ఇప్పుడున్నటువంటి చట్టాలు అన్నిటికంటే చాలా అత్యంత శక్తివంతమైన చట్టం సమాచార హక్కు చట్టం. సో అది ఒక సామాన్యునికి కూడా అందుబాటులో ఉన్నటువంటి చట్టం. ఆ చట్టం ఆర్టీఐ ద్వారా మరి మీరు ఎప్పటి నుంచి జాయిన్ అయినారు? అసలు ఆర్టీఐ అనే సమాచార హక్కు చట్టం అనేది ఎలా పనిచేస్తుంది? దాని గురించి కొద్దిగా ప్రేక్షకుల కోసం. సో ఈ సమాచార హక్కు చట్టం నిజంగా వజ్రాయుధం లాంటిది. సో ఈ చట్టం సామాన్యునికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి చట్టాన్ని 10 మందికి ఉపయోగపడే విధంగా మన సంస్థ ఆధ్వర్యంలో కొన్ని వేల మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. సో ఈ చట్టం ఇలా ఉంది, ఈ చట్టాన్ని అనుసరించి మీకున్న సమస్యలు కానీ సో ఎలా సాల్వ్ చేసుకోవాలా, ఈ చట్టాన్ని ఎలా అనుసరిస్తే నీ సమస్య పరిష్కారం అవుతుంది అనే కోణంలో మా సంస్థ అనేక రకాలుగా ట్రైనింగ్స్ ఇచ్చింది. అటు అధికారులకు, అటు ప్రజలకు, అందరికీ కూడా. అసలు దీంట్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? ఎందుకంటే ఈ సొసైటీలో ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఇలాంటివి నిత్యం చూస్తూ ఉన్నాం. సో ఈ సమాచార హక్కు చట్టం ద్వారా అయితేనే జరిగినటువంటి అవినీతిని, అక్రమాలని వెలికితీసే అవకాశం కేవలం ఈ చట్టం ద్వారానే మాత్రమే ఉంది. ఎందుకంటే ఒక సామాన్యుడు కూడా ఈ చట్టాన్ని అనుసరించి ఒక రికార్డులు కూడా తనిఖీ చేయొచ్చు. ఇప్పుడు ఆర్టీఐ అనేది ఒకప్పుడు చాలామందికి తెలియదు, ఇప్పుడు తెలిసింది. కానీ ఆర్టీఐని తెలిసిన వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. మరి ఈరోజు పేపర్లో కూడా చూస్తున్నాం, ఆర్టీఐ సమాచారం తీసుకొని వ్యక్తిగతంగా ఏదో చేస్తూ ఉన్నారు. మరి దానిపైన వాళ్ళని డిస్మిస్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఆర్టీఐని అడ్డం పెట్టుకొని మరి కొంతమంది యాక్టివిస్టులు అవినీతికి కూడా బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు అంటున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సో సమాజంలో మంచి వాళ్ళు, చెడు వాళ్ళు ఇద్దరు ఉంటారు. కానీ ఈ సమాచార హక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే బ్లాక్మెయిల్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని మరి ప్రభుత్వం ఎందుకు కఠినంగా శిక్షించట్లేదు గుర్తించి? ఇప్పుడు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు వేయడము, తగిన సమాచారాన్ని పొందడము యాజ్ ఎ పౌరునిగా హక్కు. అది ఆ సమాచార హక్కు చట్టం ఎక్కడి నుంచి వచ్చింది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కదా చట్టాన్ని రూపొందించింది. మరి అట్లాంటప్పుడు ఆ చట్టాన్ని మీరు వినియోగించొద్దని చెప్పడం ఎంతవరకు కరెక్టు? సో ఎవరైనా తప్పు చేస్తే అలాంటి వాళ్ళని శిక్షించాలా. సో ఎగ్జాంపుల్, 20 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా ఒక 6 months బ్యాక్ అనుకుంటా మన అనంతపురం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆవిర్భావ దినోత్సవం 20 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఆ రోజు కూడా ఇదే ప్రస్తావన మొదలైంది. ఎక్కడ చూసినా బ్లాక్మెయిలర్స్గా తయారవుతున్నారు ఆర్టీఐ కార్యకర్తలు అని చెప్పి ఒక దరఖాస్తు వేసిన తర్వాత దానికి రిప్లై ఇవ్వడము ఒక పిఐఓ బాధ్యత. ఆ కార్యాలయంలో అవినీతి జరిగిందా జరగలేదా అని చెప్పి నిర్ధారించేది ఆ కార్యాలయం యొక్క అధికారి కదా. సో అతను దరఖాస్తు వేసిన తర్వాత ఆయన ఏదైనా బ్లాక్మెయిలింగ్కో ఇంకొకటో సో డబ్బు డిమాండ్ చేయడమో చేస్తే నేను తప్పు చేస్తే నా అధికారి కదా ఖండించాల్సింది, చర్యలు తీసుకోవాల్సింది. అలాంటప్పుడు నేను వీనికి డబ్బు ఎందుకు ఇవ్వాలా అని చెప్పేసి ఫస్ట్ అధికారే కదా తనకు నేను కావాలంటే మీకు అంత ఎంత ఇస్తాను, దీన్ని వదిలేయండి అని చెప్పి ఎవరు బేరం పడతారు ఫస్ట్? ఓకే, అంటే అధికారులే దాన్ని 100% విడదారిని పట్టి 100%. ఓకే, అక్కడ వాళ్ళు రైట్ రాయల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఇంత అవసరం లేదు, బ్లాక్మెయిల్స్ పుట్టరు అనేది మీ అంతే కదా. ఇప్పుడు నేను ఒక దరఖాస్తు వేశాను, అయ్యా మీ యొక్క విధులు ఏంటి, బాధ్యతలు ఏంటి, మీరు పనిచేసినటువంటి రోజుల్లో మీ టూర్ డైరీ ఏంటి అని చెప్పేసి నేను దరఖాస్తు చేస్తాను. ఒక పౌరుడిగా నా హక్కు అది. ప్రజలే కదా పన్ను కడతాండది. మరి పన్నులు కట్టేటప్పుడు ఒక పౌరునికి పర్యవేక్షించే అధికారం ఎందుకు లేదు? ఆ కోణంలోనే ఆ చట్టాన్ని అనుసరించి అయ్యా మీ విధులు ఏంటి, బాధ్యతలు ఏంటి అని చెప్పి నేను దరఖాస్తు చేశాను. అట్లాంటప్పుడు మీరు అడగడమే తప్పు అంటే ఎలా సాధ్యమవుతుంది? ఆ చట్టం కేటాయించిందే ప్రజల కోసము.
ఈ చట్టాన్ని మీరు వాడొద్దంటే ఎలా అవుతుంది? ఆర్టీఐ అనేది ఒక ఫుల్గా ఇంప్లిమెంట్ అయితే అవినీతి ఉండదు అనే అభిప్రాయం మీకు ఉందంటారా? సో చట్టం సక్రమంగా అమలైతే 90% అవినీతి వెలికి తీసే అవకాశం ఉంది. ఆర్టీఐ ద్వారా 100%. సో ఈ చట్టం అమలు కాలేదు అంటే అవినీతిని అరికట్టడం అయితే సాధ్యమే కాదు. మీరు ఆర్టీఐ ద్వారా మీ ఫైట్ ఫర్ రైట్స్ సంస్థలో ఆర్టీఐ ద్వారా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంది? మరి కొన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ కొన్ని చోట్ల ఇవ్వడానికి లేదు. మరి అలాంటి టైంలో ఏం చేస్తారు మీరు? యాక్చువల్గా ఈ సమాచార హక్కు చట్టం కొన్ని మినహాయింపులు ఉన్నాయి. పోలీస్ శాఖ, సో విజిలెన్స్, దేశ భద్రతకు సంబంధించిన సమాచారం, ప్రాణహాని కలిగించే సమాచారం, ఇలాంటి సమాచారం మినహాయించి మిగిలిన సమాచారం అంతా కూడా పౌరుడు కోరవచ్చు. ఇప్పుడు ఒక ఏరియాలో ఉంటారు, ఇంకొక ఏరియాలో పోయి అక్కడ ఏదైనా అవినీతి జరిగింది అంటే అక్కడ దాని గురించి అడగవచ్చా? ఒక పౌరునికి నిర్దేశించినటువంటి జిల్లా కానీ, మండలం కానీ, తాలూకా కానీ లేదు. ఒక పౌరుడు ఎక్కడైనా సమాచారం కోసం దరఖాస్తు చేయొచ్చు దేశవ్యాప్తంగా. దేశవ్యాప్తంగా. మీరు ఈ ఆర్టీఐగా దీంట్లోకి వెళ్ళడానికి ముందు ఏమన్నా ట్రైనింగ్ కానీ ఏమన్నా తీసుకున్నారా? తప్పకుండా శిక్షణ పొందాలా. దాంట్లో టీఓటీ శిక్షణ కూడా నేను చేశాను. ఎక్కడ? సో సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక అని చెప్పని ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ సో నల్లగొండ జిల్లా కోదాడలో ఉంది. వాళ్ళు సమాచార హక్కు చట్టం మీద విరివిగా పుస్తకాలు ముద్రించి పంపిణీ చేయడము, సో అంతేకాకుండా సో వాళ్ళు టీఓటీ ట్రైనర్లుగా శిక్షణ ఇవ్వడము, ప్రాథమిక శిక్షణ ఇవ్వడము, సో ఆ సంస్థ శిక్షణ ఇవ్వడం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను. మరి ఈరోజు యాక్టివిస్ట్గా ఫుల్గా ఉన్నారు. మరి ఫైట్ ఫర్ రైట్స్ సంస్థ అనేది ఏర్పాటు చేసి మరి ఎక్కువ శాతం ఎలాంటి సమస్యలు ఉంటాయి దాంట్లో? సో ఎక్కువ శాతం ప్రజల హక్కుల ఉల్లంఘనలు, అంతేకాకుండా వాళ్ళకి ఏదైనా ఒక రేషన్ కార్డు కోసం 100 సార్లు దరఖాస్తు చేసి ఉంటారు, పట్టించుకోరు. అట్లాంటప్పుడు వాళ్ళు దరఖాస్తు చేసినటువంటి దరఖాస్తులన్నీ పిన్ను కొట్టి సో ఆ కార్యాలయానికి ఆర్టీఐ వేస్తాం. ఓకే. అయ్యా ఈ దరఖాస్తుదారుడు ఈ పిటిషనర్ దాదాపు ఒక 20 సార్లు మీకు రేషన్ కార్డు కోసం అప్లై చేశారు, సో ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు లేవు. మరి ఈ పిల్లోడు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఎక్కడ ఉంది, ఏ అధికారి దగ్గర ఉంది, దాని మీద మీరు చేపట్టినటువంటి చర్యల వివరాలు చెప్పండి, సో ఈ రేషన్ కార్డు మంజూరు కావడానికి ఎంత సమయం పడుతుందో చెప్పండి అని తదితర సమాచారాన్ని కోరే హక్కు ఈ పౌరుడికి ఉంది. ఆ 30 రోజుల ఖచ్చితమైన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. మరి మీరు గీతాంజలి హ్యాండీక్రాఫ్ట్ అనేది ఒకటి బిజినెస్ పెట్టుకున్నారు. మరి ఆ బిజినెస్ బాగా చూసుకోకున్నట్ల ఈ ఉద్యమాలు చేయాలని ఎందుకు అనిపించింది? అసలు దీంట్లో ఏమన్నా మీకు లాభం ఉంటుందా? సార్ నా కోసం చేస్తే నాతోనే ఆగిపోతుంది. సో ప్రజల కోసం చేస్తే జీవితాంతం వాళ్ళ దృష్టిలో ఉండిపోతాము. సో కేవలం నేను బ్రతకడానికి నాకు యూనిట్ ఉంది. గీతాంజలి హ్యాండీక్రాఫ్ట్స్ ఒక షాపే కాదు, ఆ వస్తువులు తయారు చేయడానికి నాకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది. ఓకే. సో గతంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గారు సక్సెస్ స్టోరీ కింద కూడా వాళ్ళు అథరైజ్డ్ జిల్లా కలెక్టర్ ఫేస్బుక్ పేజీలో కూడా నా స్టోరీని ప్రకటించారు. కేవలం నేను నా స్వలాభం కోసమే కాదు, సమాజం కోసం కూడా పనిచేయాలి. మరి మీకు ఆర్టీఐ అనేది చాలా ఇష్టం అనుకుంటాను. ఇప్పుడు ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే చట్టం ఏదైనా అవలంబించాల్సిందే. మరి అయితే మరి ఎక్కువగా మీరు డిపార్ట్మెంట్ పైన పోవడానికి కారణం ఏంటి? అసలు మీకేమన్నా అన్యాయం జరిగిందా, లేకుంటే డిపార్ట్మెంట్లోకి ఎందుకు మీరు డిపార్ట్మెంట్ టార్గెట్ చేస్తున్నారని ఎక్కువగా బయట టాక్ ఉంది? ఓకే. సో నేను ఒక డిపార్ట్మెంట్ని టార్గెట్ చేయడం లేదు. అక్కడ ఎక్కడైతే లోపాలు ఉన్నాయో, ఎక్కడైతే నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారో ఆ శాఖ మీద ఫోకస్ పెట్టడం నా హక్కు. ఉదాహరణకు సో కోవిడ్ టైంలో మన నగర డిఎస్పీ అప్పట్లో వీరరాఘవరెడ్డి గారు మా అబ్బాయి మీద దాడి చేశారు. దాడి చేస్తే ఆ విషయంలో నేను జరిగిన అన్యాయం మీద నేను హాస్పిటల్కి వెళ్ళాను. సో
ట్రీట్మెంట్ చేయించాము, సో ఎమ్మెల్సీ చేయించాము, ఆ తర్వాత వచ్చి 1 పిఎస్లో కంప్లైంట్ చేశాము. మరి ఒక పౌరుడు దెబ్బలు తగిలిన తర్వాత, అన్యాయానికి గురైన తర్వాత స్టేషన్లో ఫిర్యాదు చేస్తే మరి ఎందుకు ఆ ఫిర్యాదుకు స్పందించట్లేదు? ఒక ఎస్హెచ్ఓ గారు 100% దరఖాస్తు అందిన వెంటనే దాన్ని కేసు నమోదు చేసి దర్యాప్తు అంటే చేయాలి ఆ కదా! పక్క మీకు ఉన్నతాధికారి కదా, అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉండాలనేది ఏమన్నా చేసిండొచ్చు కదా, మీరు ఆ కోణంలో ఎందుకు ఆలోచన? అలా వస్తున్నారా మీరు? ఒక పౌరుని మీద దాడి చేసే హక్కు ఎవరికీ లేదు. ఏ చట్టంలో కూడా పొందుపరచలేదు కదా! ఒకవేళ కోవిడ్ గైడ్‌లైన్స్ అతిక్రమించారే అని మీరు భావిస్తే తమరేం చేయాలా? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద మీరు కేసు నమోదు చేయాలి. సో రిమైనింగ్ నేను కోర్టులో చూసుకుంటా కదా! మరి అట్లాంటప్పుడు ఒక మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే పవర్ మీకు ఎవరు ఇచ్చారండి? ఒక సామాన్యుడు ఇదే కదా అడగాల్సింది. మరి ఈరోజు ఆ కేసు తీసేసినారా, జరుగుతూ ఉంది అది? సో ఉన్నతాధికారి అని చెప్పని దాన్ని తొక్కి పక్కన పెట్టడానికి ఎంతోమంది ప్రయత్నం చేశారు. సో న్యాయస్థానాల్లో కూడా సామాన్యుడికి న్యాయం జరగదు. సో డిఎల్ఎస్ కోర్టులో ఆశ్రయించాం, అక్కడ కూడా ఉన్నతాధికారి అని చెప్పేసి కప్పిపూశారు. మానవ హక్కుల కమిషన్కి వెళ్ళాం, అక్కడ కూడా ఉన్నతాధికారి అని చెప్పి కప్పిపూశారు. సో ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించాం. న్యాయం జరుగుతుందంటారా? జరగదు కూడా. మీరే అలా అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? వాస్తవం చెప్తున్నాను నేను 2021 నుంచి ప్రజెంట్ స్టిల్ వరకు ఫైట్ చేస్తున్నాను. లాస్ట్కు ఒక ఎమ్మెల్సీ కేసుకు ఎఫ్ఐఆర్ కూడా చేయలేని దుర్భర పరిస్థితిలో పోలీసు వ్యవస్థ ఉంది. కాబట్టి ఇలాంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలి మీరని చెప్పని, లేదా వీళ్ళ యొక్క అరాచకాలు ఏందో నేను బయట పెడతానని చెప్పని మన గౌరవనీయులు షీమోషి డిఐజీ గారిని నేను ఇన్వైట్ చేశాను. మేడం మీరు ఒకసారి రండి, మీ పోలీసులు కింద స్థాయి అధికారులు చేసే అరాచకాలు నేను కావాలంటే నేను బహిరంగంగా చెప్తాను. నేను చిన్న పెలిస్టేషన్ ప్రోగ్రాం పెట్టాను. మన ఎస్పీ గారికిను అడిషనల్ ఎస్పీ గారికి సన్మానం కూడా చేస్తాను రానని చెప్పి నేను ఒక ఇన్విటేషన్ కూడా తీసుకెళ్ళాను. అప్పుడు కదా వాస్తవాలు నిర్ధారించి మరి ఎమ్మెల్సీ కేసుకు మీరు ఎందుకు కేసు కట్టట్లేదని చెప్పేసి మేడం గారు బాగా గట్టిగా వాళ్ళకి వార్నింగ్ ఇస్తే అప్పుడు నాకు 2025లో ఎఫ్ఐఆర్ కట్టించారు. మరి 4 years పట్టింది పట్టింది ఒక ఎఫ్ఐఆర్ చేయడానికి. ఎందుకు? ఎక్కడైనా సంఘటన జరిగితే అది ఏ పరిధిలోనే ఉండని, సో 0 ఎఫ్ఐఆర్ చేసి ఇవ్వండి అని చెప్పిన చట్టం చెప్తుంది. మరి ఎందుకు అమలు పరచట్లేదు? మరి ఇంత నీచంగా వ్యవహరిస్తే పోలీసుల పైన నేను ఎందుకు ఫైట్ చేయకూడదు? నా రైట్స్ కదా ఇవి. మరి ఈరోజు మరి ఉద్యమాలు చేస్తున్నారు, మరి బిజినెస్ చేస్తున్నారు, మరి ఈ ప్రొడ్యూసింగ్ సినిమాలు దాని వైపు ఎందుకు పోవాలనిపించింది మీకు? నేను ఒక సామాజిక కార్యకర్త. ఒక 20 సంవత్సరాలు యంగ్ ఇండియా ప్రాజెక్టులో పనిచేశాను. పేద ప్రజల కోసం ఉచితంగా పనిచేశాను. ఆ తర్వాత నేను సమాచార హక్కు చట్టం పైన కూడా ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను. సో చాలామందిని అవేర్నెస్ ఇచ్చి వాళ్ళని చైతన్యపరుస్తున్నాము. ఇదొక్కటే కాదు చైతన్యపరచడం అంటే. సో నేను చైల్డ్ మ్యారేజ్ మీద ఒక షార్ట్ ఫిలిం తీసి అది జాతీయ స్థాయిలో నాకు మంచి గౌరవం తెచ్చిపెట్టింది. ఒక అవార్డు కూడా నాకు ఇచ్చింది ప్రభుత్వం. చిన్నపిల్లలకు మ్యారేజ్ చేయడం తప్పు, చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఇలాంటి షార్ట్ ఫిలిం రూపంలో కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తే కాస్త చాలామంది మారే అవకాశం ఉంటుంది కదా అని ఒక చిన్న ఆశ. ఫైట్ ఫర్ రైట్స్ మరి విజనరీ ఏంటి, మరి రాబోయే భవిష్యత్తులో మీ ఫైట్ ఫర్ రైట్స్ ఈ సంస్థని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి? సో ఈ ఫైట్ ఫర్ రైట్స్ సంస్థని ఇది సామాన్య ప్రజలకు అంకితం చేస్తున్నాం. ఈ సంస్థ ద్వారా ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలి. చట్టాలు ఏం చెప్తున్నాయి ఫస్ట్ తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, బేసిక్ అవి తెలుసుకుంటే ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు ఒక ప్రశ్నించే స్థాయికి రాగలిగితే చాలు, తన సమస్యను తనే పరిష్కరించుకోగలుగుతాడు. మరి కేపీ రాజు గారు మరి ఇంత అవేర్నెస్గా మాట్లాడుతున్నారు, ఏం చదువుకున్నారు అసలు? కేపీ రాజు విద్యార్హత ఏంటి అసలు? నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. సో ఆర్థిక పరిస్థితి, సో రకరకాలుగా నేను కేవలం
ఇంటర్ వరకు చదివాను. ఉమ్. మరి ఇంటర్ చదివి మరి ఈరోజు ఐఏఎస్ని మరి ఎస్పీలని కూడా మీరు డిపార్ట్మెంట్నే షేక్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. అది అంత అంత ఎలిజిబిలిటీ ఎలా వచ్చింది మీకు? అది షేక్ అని కాదు, కానీ ఒక ప్రభుత్వ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది తప్పు, మీరు చేయాల్సిందే అని. ఆ డేర్నెస్ అందరికీ రాదు కదా. ఆ డేర్నెస్ అనేది ఇక రావాలంటే అంత ఆషామాష కాదు. మరి ఎలా వస్తుంది మీకు ఆ డేర్నెస్ అనేది? ఏమన్నా మీకు వెనకల చాలా పలుకుబడి ఉందా, లేకుంటే పొలిటికల్ వైపు ఏమన్నా ఉందా, లేకుంటే ఇంకా ఏమన్నా వేరే రకంగా ఆర్థికంగా కూడా బలంగా ఉన్నారంటారా? సో నేను ఎలాంటి రాజకీయ పార్టీలకు అతీతంగా దూరంగా ఉంటాను నేను. సో ఎలాంటి రాజకీయంగా నేను ప్రోత్సహించను. సో నిజాయితీగా ఉన్నవాడు పొగురుగానే మాట్లాడతాడు. మనకు కరప్షన్ కానీ వసూలు చేయడం కానీ వాటికి దూరంగా ఉంటాం. అందుకనే 20 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా నేను కలెక్టర్ గారికి, సో గౌరవనీయులు మన డిఆర్ఓ మల్లల గారికి నేను చెప్పాను, అయ్యా చాలామంది అధికారులు ఇబ్బంది పడుతున్నారు, ఇలాంటి అధికారులకు నేను ట్రైనింగ్ ఇచ్చాను, మీకు అండగా మేము ఉంటాము. ఎవరైనా అలాంటి వ్యక్తులు మీకు బ్లాక్మెయిల్ చేస్తే మీరు చట్టానికి ఎందుకు అప్పచెప్పట్లేదు అని నేను అక్కడ ప్రశ్నించాను. గవర్నమెంట్ అధికారులకు అందరికీ ఐసిడిఎస్ వాళ్ళకి ఇచ్చాము, హోమ్ డిపార్ట్మెంట్కి ఇచ్చాము, సో డిడబ్ల్యూఎంఏ వాళ్ళకి ఇచ్చాము, సో రకరకాల వాళ్ళకి ఇస్తున్నాము. మేము మీకు అండగా ఉన్నప్పుడు చట్టాన్ని ఎట్లా వినియోగించుకోవాలా, ఎవరైనా దరఖాస్తు వేస్తే ఎలాంటి సమాచారం ఇవ్వాలా, ఎలాంటి సమాచారం ఇవ్వకూడదు అని మేము మీకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. అధికారులు జీతం తీసుకొని కూడా పర్యవేక్షించట్లేదు. మరి మేము స్వచ్ఛందంగా మీకు ఇంత చేసి మీకు ఇంత రైట్ హ్యాండ్గా ఉన్న తర్వాత ఎవడో దరఖాస్తు వేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటే మీరు ఎందుకు చట్టానికి అప్పచెప్పట్లేదు? నన్ను పలాంట్ల దరఖాస్తుదారుడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఆయన కాల్ చేసినటువంటి రికార్డింగ్స్, ఆయన డబ్బు డిమాండ్ చేసినటువంటి రికార్డింగ్స్ నా దగ్గర ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి అని చెప్పని మీరు నిర్భయంగా ఏ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారో ఒక్కరిని చూపించండి నాకు. మరి చాలా స్టేషన్లో కూడా ఎక్కడైనా కూడా పోతే ఆర్టీఐ అంటేనే ఏంది లేపా వాళ్ళంతా ఇట్లా చేస్తారనే రూమర్స్ అనేది ఎక్కువ ఉంటాయి. కానీ దాన్ని మీరు ఎలా అధిగమించే పరిస్థితి కనిపిస్తుంది? అది కరెక్ట్ కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఈ చట్టము మాకు పెద్ద గుదిబండగా మారిందని అధికారులే భావిస్తారు 100%. ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రధాన కారణం ప్రభుత్వమే. ప్రభుత్వం అని ఎలా అంటారు మీరు? ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిండే చట్టాన్ని వాళ్ళు ఎందుకు నిర్వీర్యం చేస్తారు చెప్పండి? వాళ్ళకేం లాభం దానికి ప్రభుత్వం నిర్వీర్యం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది కదా? సో ఇప్పుడు చట్టానికి కూరలన్నీ పీకేశారు. నేను ఒక 2 years బ్యాక్ వేల పెండింగ్లు ఉన్నాయి దరఖాస్తులు. నాకు ఇప్పటికీ కూడా రాష్ట్ర సమాచార కమిషన్ నుంచి ఆర్డర్ కాపీలు కూడా రాలేదు. సంవత్సరాలు గడిచినాయి. ఇంకెందుకండి చట్టం? మరి కమిషనర్ల నిర్లక్ష్యం కాదు అది? చెప్పండి. పోనీ పిఐఓకేమో 30 రోజులు, అప్పీలేట్కి 30 రోజులు, కమిషన్కి ఇంక లెక్కలేని రోజులు. ఇంకెందుకండి చట్టం? ఏదన్నా సమాచారం కావాలంటే 30 రోజులు కాలపరిమితి ఇచ్చారు, లేదా ఆయన రెస్పాండ్ కాలేదు, అప్పీలేట్ అధికారికి 30 రోజులు, ఆ తర్వాత కమిషన్కి ఏదో 30 రోజులు లేదా 60 రోజులు సరిపోతుంది. సో సంవత్సరాలు గడిచినా కూడాను సమాచారం నేటికి అందట్లేదు. మరి ఎవరు వైఫల్యం అది చెప్పండి? కాబట్టి రాష్ట్ర సమాచార కమిషనర్లను నిరసిస్తూ ఒక 2 years బ్యాక్ సో విజయవాడ నడిబొడ్డున ధర్నా చౌక్లో కూడా ధర్నా చేశాను నేను, మా ఫైట్ ఫర్ రైట్స్ ఆధ్వర్యంలో. ఓకే. అయినా స్పందన లేదు. ఏమన్నా అంటే మీరు వచ్చి ఇక్కడ వచ్చి చూసుకొని వెళ్ళండి, చట్టమేమో 20 సంవత్సరాలు వెనకటి సమాచారం కూడా అడగండి అని చెప్తాను. ఎవరు రెస్పాండ్ కారు. ఇంక దేనికి చట్టం? ఇది నా పర్సనల్ ఒపీనియన్. అవునండి. ఒక క్యాండిడేట్ 15 సంవత్సరాల కిందట ఒక ఉద్యోగానికి ఏదో దరఖాస్తు చేశాడు, అప్లై చేశాడు. ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన పోస్టు ఇతరులకు ఇచ్చాడు. సో అది వాస్తవమా కాదని నిర్ధారించి ఒక సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించి డేటా అంతా సేకరించుకొని ఆయన నిజమైన వాస్తవాలు చేతికొచ్చేటప్పటికి ఒక 15 years 20 years అయింది. మరి అప్పుడు ఆయనకి ఎలా ఇచ్చారు ఆ పోస్టు, ఏ ప్రాతిపదికన ఇచ్చారు,
ఆయనకున్నటువంటి మెరిట్స్ ఏంటి అని ఈరోజు నేను దరఖాస్తు చేస్తే అప్పుడు సమాచారం మా దగ్గర ఇప్పుడు లేదంటే ఎలా? చట్టంలో నీట్గా పొందుపరిచారు. 2005లో ఈ చట్టం వచ్చిన తర్వాత 120 రోజుల్లో ఈ చట్టాన్ని పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేయాలా. ఆ 120 రోజుల్లో మీరు కావాల్సినటువంటి డేటానంతా సేకరించి పెట్టండి. సెక్షన్ 41A ఏం చెప్తుందంటే డేటాను క్రోడీకరించి మీ దగ్గర పెట్టుకోండి. ఏదైనా ఒక దరఖాస్తు వచ్చిందంటే మన దగ్గర ఉన్న సమాచారం తీసి వాళ్ళకి ఇవ్వండి అని చట్టం చెప్తుంది. ఎక్కడ ముళ్ళు కేపీ రాజు గారు కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు మీ నాన్నగారు ఏం చేసేవారు? సో మా అమ్మ నాన్న ఇద్దరు సో అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్. వాళ్ళకు చదువు లేదు. ఒక అన్న ఒక అక్క ఉన్నారు. సో అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. సో వ్యవసాయం అయితే ఒక 10 ఎకరాల దాకా ఉంది. సో అన్న వదిన వాళ్ళు చూసుకుంటారు. సో మనం ఒక హ్యాండిక్రాఫ్ట్స్ యూనిట్లు పెట్టి ఇక్కడ నుంచి ఒక 5 మందికి ఉపాధి కల్పించాలా. సో దాంతోపాటు మనం కూడా స్వయం కృషితో ఎదగాల. ఒక పక్కన మనం స్వయం కృషితో ఎదుగుతూ మనకున్న సమయాన్ని ప్రజలు కూడా కాస్త కేటాయించాల అనే ఉద్దేశంతో ఒక పక్కన జీవనభృతి కోసం షాపు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, సో లీజర్ సమయంలో సో ప్రజల కోసం ఈ సమాచార హక్కు చట్టం పైన ట్రైనింగ్ ఇవ్వడం, ఎవరైనా దరఖాస్తులు తెలియదంటే వాళ్ళకు రాసి ఇవ్వడం, ఈ విధంగా చేస్తూ ఉంటాం. ఈరోజు సమాజ సేవ చేయాలి అన్న వాళ్ళే తక్కువ ఉన్నారు కొంతమంది. ఎందుకంటే సమాజం గురించి ఆలోచన చేసేవాళ్ళు ఇప్పుడు మెయిన్ ప్రభుత్వాలే అంత ఇదిగా లేదు. కొన్ని చోట్ల దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. సేవ అంటేనే ఏదో కరప్షను, ఏదన్నా ఎవరన్నా కొంచెం ఏదన్నా హెల్ప్ అడిగితేనే దాంట్లో మాకేంటి, మా పర్సంటేజ్ ఏంటి అంటారు. మరి మీకు అలాంటి పర్సంటేజ్లు ఏమన్నా వస్తా ఉంటాయి? ఇప్పటిదాకా నా సంస్థకు అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు. సో సంఘాల పేరు చెప్పి వసూలు చేయడము ఇలాంటి వాటికి అతీతంగా ఉంటాం. ఈ రోజు వరకు నా సంస్థకు ఎలాంటి అకౌంట్ కూడా లేదు. రిసిప్ట్ బుక్ కాదు కదా, ఎవరి దగ్గర 10 రూపాయలు అడిగింది కూడా లేదు. ఎందుకు? నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను. నా కుటుంబం జరిగిపోతే చాలు. నేను వెనక్కి వెళ్ళినటువంటి నాకు ఆస్తులు, అంతస్తులు, డబ్బు అవసరం లేదు నాకు. ఒక్కొక్కసారి కేపీ రాజు గారు ఫుల్ ఫైర్ బ్రాండ్ అంటా అంటారు. చాలామంది ఫైర్ అయిపోతారు. అంత ఉద్యమకారుడు అంటారు. మరి అంటే అవన్నీ ఎలా వచ్చినాయి మీకు? ఆ బ్లడ్లో ఎలా వచ్చినాయి మీకు? అంటే ఎవరు స్ఫూర్తి దీనికి? అంత యాక్చువల్గా నేను ఒక 25 సంవత్సరాల దాకా యంగ్ ఇండియా ప్రాజెక్ట్, సో ఈ సంస్థ వ్యవస్థాపకులు మన నరేంద్ర సింగ్ బేడి గారు. సో ఉపాధి హామీ చట్టం రావడానికి ప్రధాన కారణం తనే. తను ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు సైకిల్ తొక్కినటువంటి ఘనత ఉంది. సో అలాంటి సంస్థలో మనం 25 ఏళ్ళుగా పనిచేసాం స్వచ్ఛందంగా. సో ఎలాంటి జీతాన్ని ఆశించకుండా పనిచేసాం. సో అక్కడ మనకు కావాల్సినటువంటి విద్యాబుద్ధులు, ప్రజలకు ఎలా మనం హెల్ప్ చేయాలా, సో ప్రజలకు ఉన్నటువంటి జరిగినటువంటి అన్యాయాన్ని మీద మనం ప్రభుత్వాల దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలా, వాళ్ళతో ఎలా మాట్లాడాలా, సో ఇదంతా కూడా మనకు అద్భుతమైనటువంటి శిక్షణ అప్పట్లోనే ఇచ్చింది. 25 years బ్యాక్ వాళ్ళ స్ఫూర్తితోనే మీరు ఈరోజు అవును సమాజం కోసం అంతా చేస్తూ ఉంటారు. ప్రజల్లో ఎలా మెలగాల, సో ఎలా మాట్లాడాలా, బాధ్యతగా ఎలా వ్యవహరించాలా, సో ఇవన్నీ కూడా మనకు యంగ్ ఇండియా ప్రాజెక్టు ద్వారా నేర్చుకున్నాము. ఈ సమాచార హక్కు చట్టాన్ని విషయానికి వస్తే సో మన పుట్టా సురేంద్రబాబు గారు, సో ఆయన సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ఫౌండర్ ఆయన. సో వాళ్ళకు నల్గొండ జిల్లా కోదాడలో సత్యాన్వేషణ మండలి కూడా ఒకటి ఉంది వాళ్ళు. సో అక్కడ చాలా వేల మందికి వాళ్ళకి శిక్షణ ఇచ్చి పంపిస్తారు. వాళ్ళు చేసినారు కాబట్టి మీకు అంత అవగాహన ఉంది. అవును, ఎందుకంటే వాళ్ళు చెప్తారు ఇది ప్రజల కోసం కానీ, లేదంటే నీకున్నటువంటి సమస్యని పరిష్కరించుకోవడం కోసం కానీ మీరు దీన్ని యూజ్ చేయండి. 100% వినియోగం చేయకూడదు. ప్రజాప్రయోజనాలన్నా అంతేలేండి, ఉపయోగపడుతుంది, నా వ్యక్తిగత కోసమన్నా నేను ఉపయోగపడుతుంది. సో ఈ చట్టం ఉంది కాబట్టి సో డిఎస్పీ విషయంలో నేను ప్రతి అంశాన్ని ఆర్టీఐ వేసి దాని ద్వారా నేను సమాచారం సేకరించి సో న్యాయస్థానం వరకు వెళ్ళడం జరిగింది. ఈ చట్టం లేకుండా పోతే నాకు సమాచారం ఎలా వస్తుంది? ఒక అధికారి మా పైన అజమాయిస్తారు,
మేమంటే ఏంటని చెప్పి గర్వంగా చెప్తారు. ఒక సామాన్యునికి ఎలా దొరుకుతుంది సమాచారం? ఈ చట్టం ఉంది కాబట్టి అయ్యా ఈ చట్టం మేరకు నేను అడిగిన సమాచారం ఇచ్చి తీరాలా మీరు అని చెప్పేసి గట్టిగా అడగలుగుతాం. ఇవ్వకపోతే మీరు ఎందుకు ఇవ్వలేదని అడుగుతాం. కానీ చాలామంది అధికారులు మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతారు, అప్పీల్కి వెళ్ళండి, కమిషన్కి వెళ్ళండి అని చెప్తారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, పిఐఓ గారు ఇవ్వకపోతే అప్పీల్కి వెళ్ళాలా. అప్పీల్ అధికారి ఏం చెప్తాడు, అయ్యా ఈయన అడిగిన సమాచారం ఇవ్వండి అని చెప్తాడు. మరి మీరు ఖచ్చితమైన సమాచారం ఇస్తే అప్పీల్కి ఎందుకు వెళ్ళాలా, కమిషన్కి ఎందుకు వెళ్ళాలా? మీ నిర్లక్ష్యం వల్ల కదా కట్టలు ఆడ కమిషన్లో నిలబడేది. మరి మీరు ఒకటి సినిమా తీశారు, ఒక దాంట్లో ఆర్టీఐ అవును సంబంధించి చాలా అద్భుతంగా రీచ్ అయింది అనుకుంటా. అవును. అంటే ఆ సినిమా ఎందుకు అసలు అది ఎందుకు ప్రజలకు చూపించాలనుకున్నారు? అది కాన్సెప్ట్ మీదేనా? అది కాన్సెప్ట్ మందే. సో దీనికి జంగం శ్రీనివాసులు గారు అని చెప్పని ఆయన ఒక మన మిత్రుడు. సో దీనికి ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఎందుకు అంటే ఈ చట్టం చాలా వజ్రాయుధం లాంటిది, ఇది ప్రజలకు చేరాలి అని చెప్పని నేను దాంట్లో ఒక హ్యాండిక్యాప్డ్గా నటించాను. సో ఒక మహిళా భూమి కబ్జాకు గురి అయితే ఈ చట్టం ద్వారా సో అన్నీ కూడా వెలికి తీసామన్నమాట. సో అక్కడ ఇంకా కబ్జాకు గురైంది, ఇది కంపల్సరిగా భూస్వాములకే అది చేసి ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఎంఆర్ఓ గారు కూడా సిద్ధపడి ఉంటారు అసలు. అలాంటి తరుణంలో మనం లాస్ట్ మూమెంట్ రికార్డులు తనిఖీ చేసి యాక్చువల్గా ఈ మీదే భూమి అది ఇతరుల కబ్జా అయింది, సో దాంట్లో ఆ రెవెన్యూ అధికారి కూడా వాళ్ళ దగ్గర భాగస్వామ్యం అయ్యారు అని చెప్పి అన్నీ కూడా వెలికి తీసి సో ఆయన మాట్లాడే తీరు అవన్నీ కూడా మనం ఆ షార్ట్ ఫిల్మ్లో రికార్డ్ చేసాం. ఎందుకంటే అధికారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన హావభావాలు కానీ ఆయన ఎలా మాట్లాడతాడు, ఇతరుల దగ్గర చాలా వినయ విధేయతో మాట్లాడతాడా, లేదంట కోపంగా ఎందుకు వచ్చారు మీరు అని చెప్పని దౌర్జన్యంగా మాట్లాడతాడా, ఎలా ప్రూఫ్ చేయాలి బయట సామాన్యుడు? అన్ని వాస్తవాన్ని చూపించారు. కాబట్టి సో మొబైల్ ఫోన్ ఇక్కడ పెట్టుకొని ఒక సాధారణ వ్యక్తిలాగా ఒక వికలాంగుడిలాగా వెళ్ళి అయ్యా ఈ భూమి కబ్జా గురైంది అని చెప్పేసి నేను అంతా అడిగితే అది ఆయన ఛాలెంజ్ చేశారు. నేను బల్లగుద్ది చెప్తున్నా ఇది ఆమెదే, కానీ ఇతరులకు కబ్జా గురైంది, నేను 2 రోజులు సంతకం చేస్తున్నా అయిపోతుంది ఆమె అని చెప్పినాడు ఆయన. సో అప్పుడు మనం లైవ్ టెలికాస్ట్ పెట్టి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఉన్నతాధికారి స్పందించి మీరు ఇలా మాట్లాడితే ఎలా, వాళ్ళ భూమి కబ్జాకు గురైనప్పుడు మీరు కదా బాధ్యతగా తీసుకొని సామాన్యులకు అప్పచెప్పాల్సిన బాధ్యత ఒక రెవెన్యూ అధికారిది కదా అన్నట్టు ఉన్నతాధికారులు వెంటనే యాక్షన్లో దిగడము, నాది తప్పైందని చెప్పి అధికారి వెంటనే వచ్చి అమ్మ నీ భూమి నువ్వు చేసుకొని చెప్పి ఇవ్వడము. ఇది రియల్ స్టోరీ అంటారా? 100%. సో నెక్స్ట్ కూడా కోవిడ్ సమయంలో ఏమైతే జరిగిందో ఆ యథార్థ సంఘటన కూడా షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నా త్వరలో. ఓకే, ప్రజలకు తెలియాలి వాస్తవాలు, మాలాగా ప్రజలు కూడా ప్రశ్నించాలి. ఓకే అండి, చాలా మంచి జర్నీ మీది. ఓకే, రాబోయే రోజుల్లో ఫైట్ ఫర్ రైట్స్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఏంటి అసలు ముఖ్యంగా? అంటే యువతకు ఏమైనా మీరు దీని ద్వారా అవేర్నెస్ ఇచ్చే పరిస్థితి ఉందంటారు? 100% సార్. ఎక్కడ కూడా డ్రగ్స్కు అసాంఘిక కార్యకలాపాలకు చోటు లేకుండా సో వీలైనంత వరకు వాళ్ళు అభివృద్ధి చెందుతూ సో సమాజం కోసం మీరు కూడా కాస్త సమయాన్ని కేటాయించండి, పే బ్యాక్ టు ద సొసైటీ. సో ఏదైతే మనం సమాజం నుంచి పొందామో తిరిగి మనం సమాజానికి చేయాలి, ఇది మన కాన్సెప్ట్. చూశారు కదండి, ఇప్పటి వరకు మరి ఫైట్ ఫర్ రైట్స్ మరి కేపీ రాజు గారు అనేక విషయాలు, మరి ఆర్టీఏ అంటే ఏంటి, మరి ఆర్టీఏ ద్వారా ఎలాంటి సమాచారం పొందొచ్చు, మరి అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దానిపైన అనే విషయాలు, అనేక విషయాలను తెలియజేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంది, మరిన్ని ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం, మరి ప్రముఖుల వాళ్ళ యొక్క అనుభవాలు కూడా మీ ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఆదరించి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఈ దాదు D3 న్యూస్ రైట్స్ సంస్థ సమాజానికి ఇంకా ఎంతో మేలు చేయాలని చెప్పేసి, అందులో మీరు చేస్తున్న కృషిని అభినందిస్తూ D3 న్యూస్ ద్వారా మీకు ఇంకా సపోర్ట్గా నిలుస్తామని తెలియజేస్తున్నాం సార్.
మీతో ఇంటర్వ్యూ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నమస్తే సార్. ధన్యవాదాలు సార్.